హలో ఫ్రెండ్స్, ఈరోజు నైట్ వ్లాగ్ అండి. ఇది మా అబ్బాయి అప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు. మా అమ్మగారు వస్తున్నారండి మా రెండో అక్క దగ్గర నుంచి. సో అందుకు నేను మంచం అనేది రెడీ చేస్తున్నాను అన్నమాట. చాలా రోజులు అయిపోయిందండి మా అమ్మగారు మా ఇంటికి వచ్చేసి. సో నేను చేసిన వీడియోస్ చాలా నచ్చుతున్నాయంట, చాలా బాగున్నాయంట. అదే మా అమ్మగారు చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందంట మా అమ్మకి. చాలా బాగుంది నాకు కూడా వింటుంటే. మరి మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఏమన్నా చేంజెస్ ఉంటే నేను చేంజ్ చేసుకొని మోడిఫికేషన్స్ చేసుకుంటాను. అమ్మ మీకు హాయ్ చెప్తున్నారండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే అనమాట. చూడండి, మార్నింగ్ నేను బర్డ్స్ని ఈరోజు ఈ సైడ్ పెట్టానండి. ఎండ వస్తుందని చెప్పి లైట్గా వస్తుందండి ఎండ. సో ఎండలో ఉన్నప్పుడు ఇవి చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాయి. ఇక్కడ పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియోస్ చేసుకోవటానికి. సో వీడియోస్ అనేది కొద్దిగా లేట్ వస్తుందండి, అందుకనే. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో గోధుమ రవ్వ సేమియా ఉప్మా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండేది, హెల్త్ కూడా చాలా మంచిది. సో ముందుగా ఒక కప్పు సేమియా తీసుకున్నాను. ఇది బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తాలింపు పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని, తాలింపులు వేసుకొని, పల్లీలు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత మిక్స్ చేసుకొని ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 లీటరు. టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే నేను అల్లం తరిమి వేసుకుంటున్నాను. కానీ అల్లం ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి వేయలేదు. మీరు వేయండి, ఉంటే కనుక చాలా టేస్టీగా ఉండేది, హెల్త్ కూడా చాలా మంచిది. సో తర్వాత ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో మనం గోధుమ రవ్వ వేసుకోవాలి. నేను 1 కప్ వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ గోధుమ రవ్వ సగం వరకు కుక్ అయిపోవాలి. సో ఇలా సగం కుక్ అయింది కదా, ఇలా సగం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం సేమియా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది మనం దమ్ చేసుకున్నాము. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్. వేడివేడిగా ఇందులో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉండేది.
అలాగే మా అమ్మకి టమాటా పచ్చడి వేసి ఇస్తున్నాను. ఇది కూడా వేసుకొని తింటే దీని కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు లంచ్ ఆఫ్టర్నూనే తీసుకెళ్తారు, కానీ ఈరోజు పని ఉందని చెప్పి పొద్దున్నే తీసుకెళ్తున్నారు. సో పొద్దున్నే నేను లంచ్ని కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే మా అబ్బాయి ఫేవరెట్ అండి. ఇది మా రెసిపీ మా అబ్బాయికి చాలా ఇష్టము. నేను ముందుగా అయితే ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్లో వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కారం వేసుకుంటున్నాను 1 స్పూను. తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇది లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమాటాను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇందులో నుంచి వాటర్ అనేది కొద్దిగా రిలీజ్ అయ్యేదాకా చక్కగా మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ని వేసుకుంటున్నాను. కొంతమంది అయితే చింతపండు పులుసు వేస్తారు. నేను ఆల్రెడీ టొమాటోస్ ఎక్కువ క్వాంటిటీలో వేసాను కాబట్టి చింతపండు పులుసు వేయటం లేదు. ఇది ఒక 2 నిమిషాలు బాగా మనం మళ్ళీ కుక్ చేసుకుందామండి. సో చూసారు కదా, ఇది బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కోడిగుడ్లని వేసుకుంటున్నాను పగలగొట్టుకొని. ఇట్లా కోడిగుడ్లు వేసుకున్న తర్వాత మనం అస్సలు కదిలికూడదండి. కదిలికుండా ఇట్లాగే మనం 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడు బాగా మనకి చక్కగా కుక్ అయిపోయింది అనమాట. కోడిగుడ్డు టమాటో కూర రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. చపాతీలో, రోటీలో, రైస్లో సూపర్ టేస్టీగా ఉండిద్ది. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం ఈ రెసిపీ. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉండిద్ది. సో మా అబ్బాయికి లంచ్ ప్యాక్ చేసేసానండి. కింద మా వారు వెయిట్ చేస్తున్నారు. సో త్వరగా తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట. నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ అందరికీ బై ఫ్రెండ్.